నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ రెడ్డి, వాస్తవానికి అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సతీష్ రెడ్డి కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ, ఈ ముగ్గురే చంపారు అని చెప్పేసి సంతకం పెట్టని చెప్పి సునీత గారి దగ్గర తీసుకెళ్తే ఆ రోజు సంతకం పెట్టలేదు. కానీ అదే వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి రాసినటువంటి ఒక పేరు ఏదైతే ఉందో సతీష్ రెడ్డి, అదే సతీష్ రెడ్డి ఇప్పుడు అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నారు. లోకేష్ గారి మీద కావచ్చు, లేదంటే అదేవిధంగా చంద్రబాబు గారి మీద కూడా కావచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే, అది కాక ఓటుకి మేము డబ్బులు ఇస్తాం తప్పేంటి అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తాను, ఒకసారి చూడండి సతీష్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది. ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్ లో 116 దారులు ఉంటాయి. ఉండేటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. ₹4 ఓటు డబ్బుకి ఇస్తాము, లేకుంటే 4 హామీలు ఇస్తాము, లేకుండా అంటే వాళ్ళకి 4 ప్రలోభ పెడతాం. కానీ ఇటువంటి లోకేష్ చెప్తున్నా, నువ్వు చేసేటువంటి పనికిరాని పని, నీకున్నటువంటి ఆ యొక్క ఆ ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం, ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. ధృతరాష్ట్రుని మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతులా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాండవు. నీ తండ్రి ఒక ధృతరాష్ట్రుని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు. ఈరోజు ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు, ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ. నారా లోకేష్, 100% చెప్తున్నాను, నీ యొక్క అరాచకం వల్ల, నీ సునకానందం కోసం ఈరోజు ఇక్కడటువంటి స్థానిక నాయకులు నీ దగ్గర మెప్పు కోసం, నీ దగ్గర వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న పదవుల కోసం, చిన్న చిన్న ఆర్థిక లావాదేవీల కోసం, ఆర్థిక లాభాల కోసం నువ్వు చేసేటువంటి పనికిరాని పనులు వీళ్ళు ఎంకరేజ్ చేసుకొని వీళ్ళు భుజాల మీద వేసుకున్నారు. ఈరోజు సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఈరోజు ఇక్కడ ప్రాంతం ఒక్కటే నలిగిపోతేమని అనుకోవచ్చు. రేపు ఈ ట్రెండ్ రాష్ట్రం మొత్తం మీద చేస్తే ఏమైపోతుంది రాష్ట్రం? నేను కూడా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చా, నాకు ప్రాణహాని ఉంది, ఇట్లా నారా లోకేష్ కూర్చొని నన్ను అవమానం చేయాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నేను గట్టిగా నిలదీస్తున్నా. ఆయన అరాచకాలు చేస్తూ ఉంటే దాన్ని ఎండగడతాండా, ఆయన తప్పులు చేస్తూ ఉంటే దాన్ని నిలదీస్తూ ఉండా. కాబట్టి సో ఈ విధంగా సతీష్ రెడ్డి ఖచ్చితంగా నా పైన హత్యాయత్నం కూడా జరిగే అవకాశం ఉంది, నారా లోకేష్ గారు చేపిస్తున్నారని చెప్పి మాట్లాడతాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారు దీనిపైన కేసు నమోదు చేయబోతున్నారా? సతీష్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? నిజంగా పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత భయపడుతున్నారు సతీష్ రెడ్డి కూడా అంటే ఏం చెప్తారు? గతంలో వీళ్ళ డైలాగ్ ఒకటి ఉంది, వై నాట్ 175, వై నాట్ కుప్పం. మరి ఈ రోజును చూస్తేనేమో భయం వేస్తుంది, చంపేస్తారు, ప్రజాస్వామ్యం ఎక్కడుంది, మరి మేము ఏదో వాళ్ళకి ఇస్తాము హామీలు, లేకపోతే తీరుస్తాము, తర్వాత సంగతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా అతను తట్టుకోలేక ఇంకా అతను ఎట్లాంటి మాటలు మాట్లాడాడో విన్నాం. ఆంబోతుల్లా అంటున్నాడు, ధృతరాష్ట్రుడి పరిపాలన అది ఎప్పుడు కొనసాగిందో ప్రజలందరూ చూశారు. అది తట్టుకోలేకే కదా మిమ్మల్ని 11కు పక్కన పడేశారు. ఆ విషయం మర్చిపోయి ఈ రోజున అదేదో కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా కొత్తగా పార్టీలో చేరి ఇతన్ని ఈ రోజున వాళ్ళు పాములాగా వాడుకుంటున్నారు. ఎన్ని రోజులు వాడుకుంటారు, ఎలా వాడుకుంటారు, తర్వాత ఏం చేస్తారు? ఆల్రెడీ నిన్న సునీత గారు చెప్పారు, బాబు నీ చరిత్ర, నీ మీద ఇలా వాళ్ళు మరి సంతకం చేయమని తెస్తే నేను సంతకం పెట్టలేదు, ఈ రోజున వాళ్ళ తరపు వెళ్ళి నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అన్నట్లుగా అది మనం అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే చెప్పారు సతీష్ రెడ్డి పేరుంది దానిలో అని. మరి ఈ రోజున ఆ వ్యక్తే ఆ పార్టీలోకి వెళ్ళి ఏ విధంగా మాట్లాడటాన్ని నిజంగా తట్టుకోలేక మాట్లాడుతున్నారు. గతంలో అసలు ఎవ్వరూ కూడా అక్కడ 30 సంవత్సరాలు 31 సంవత్సరాలుగా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ఓటు వేయటం కానివ్వండి, ఎక్కడ ఎలక్షన్ జరిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్ళటం కానీ, వాళ్ళకి అసలు ఎలక్షన్ ఎలా ఉండిద్ది అనేది కూడా తెలియకుండా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో, వీళ్ళ తండ్రి అందరూ కూడా. మరి ఈ రోజున చూస్తే వీళ్ళు భయపడటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఎదిరించే వాళ్ళు వచ్చారు. అసలైన ప్రజాస్వామ్యం ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజున ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఏం జరుగుతుంది? గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ వేయనిచ్చారా? కనీసం ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘనత ఎవరిది? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అప్పుడు. మరి పోలీసులు ఎప్పుడు ధైర్యంగా వాళ్ళ డ్యూటీ చేశారంటే ఇప్పుడు కనిపిస్తుంది. ఇంతవరకు మనం పోలీసులు ఇంత ధైర్యంగా ఎప్పుడైనా సరే ముందుకు వచ్చి ఆ పులివెందుల నియోజకవర్గంలో మాట్లాడారా? ఈ రోజున చూస్తే ఎక్కడైతే ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన వెళ్ళి అవినాష్ రెడ్డి గారి ఇంట్లోనే కూర్చొని బాబు మీరు రావాలి అని చెప్పేసి తీసుకువెళ్ళి చూసాం. కానీ సతీష్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఇతన్ని జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఏ విధంగా వాడుకుంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. తట్టుకోలేకపోతున్నారు. ఏ విధంగానైనా సరే రెచ్చగొట్టాలి, మా ఇష్టానుసారం మేము డబ్బులు పంచుకుంటాం, మా బాబాయిని మేము నరికేసుకున్నాం కదా,
మా ఓట్లు మేము కొనుక్కుంటాం, అవసరమైతే ఓట్లు కొంటాం, వాళ్ళు డబ్బులు ఇస్తాం. ఎందుకు డబ్బులు ఇస్తారు? మాకు ఓటేయమని కాదు, మీరు ఇంట్లోనే కూర్చోండి, మీ ఓట్లు కూడా మేము వేసుకుంటామని. అదే కనిపిస్తుంది ఆయన చెప్పే మాటల్లో, అదే నడిపించారు కూడా గతంలో వాళ్ళు. కానీ ఈ రోజున ఎవరైతే మారెడ్డి లతారెడ్డి గారు మరి నిలబడటం, మరి ఒక్కరు ఈ రోజుకి ముందుకు వచ్చి నామినేషన్ దాదాపుగా 11 మంది వేసినట్లున్నారు నామినేషను. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఎవరు గొడవ చేస్తున్నారు? ఈ రోజున చూస్తే టీడీపీ పార్టీ వాళ్ళకి ఓటు వేయడానికి వెళుతున్నామని చెప్పేసి మా కారు ధ్వంసం చేశారని ఒక పెద్ద ఆయనతో పాటు కొంతమంది లేడీస్ ఉన్నారు. ఎవరిది కనిపిస్తుంది అక్కడ రాక్షసకాండ? మరి సతీష్ రెడ్డి గారికి కనిపించట్లేదా, వినిపించట్లేదా? మరి ఆయన మరి చూసాం కొన్ని ఛానల్స్ కళ్ళల్లో బులుగు రంగు వేసుకొని చూస్తున్నారు అని. ఈయన కూడా వంటి నిండా బులుగు రంగు పూసుకొని ఉన్నాడా? ఈయనకి ఆ బులుగు రంగు మాత్రమే కనిపిస్తుందా? ఎందుకు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు? వీళ్ళు ఇచ్చిన ఇదే ఆ ఛానల్లో కానివ్వండి, వీళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఏంటో మేమేదో గతంలో రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాము, అందులో పులివెందుల నియోజకవర్గంలో మరి ఎంత బాగా పరిపాలించారంటే వాళ్ళు చేసిన స్కాములు ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సంబంధించి, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేదు. ఎక్కడైనా ఒక టెండర్ వేయటం కానీ ఎవరైనా వచ్చి అభివృద్ధి చేద్దామని కానీ చేయనిచ్చారా? వీళ్ళు ఎక్కడా చేయనివ్వలేదు. ఈ రోజున వీళ్ళు మాట్లాడేది ఏంటి అంటే మేమే ఉండాలి, మేమే రాజ్యం వెళ్ళాలి, ప్రజల్లో మేమంటే గౌరవం ఉండాలి, కానీ వీళ్ళంటే భయం ఉంది. ఆ భయం ఇప్పుడు లేదు. ఎలక్షన్ జరుగుతుంది చూసాం, ఇంత ముందు 1 అవర్ ముందు చూస్తే మనకి దాదాపుగా 60-70% పోలింగ్ అయిందని చెప్పేసి న్యూస్ విన్నాం. అంటే ఇంతకు ముందు అదేమి లేదు కదా. ఈ రోజున లేని దాన్ని తీసుకొచ్చింది ఎవరు? ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? నారా లోకేష్ గారు ఇచ్చారు. మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు అసలు డబ్బులు దొరికింది ఎక్కడండి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇంట్లోనే కదా. మరి ప్రజలు అన్నారంట మా డబ్బు మాకు బంచేసి వాళ్ళని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అన్నారంట. మరి అలా ఉంది, వీళ్ళు అలా తయారు చేశారు వాళ్ళని. సతీష్ రెడ్డి గారి మాటలు వింటుంటే మరి ప్రజలు అలానే ఉన్నారేమో, వీళ్ళు అలానే వాళ్ళని మరి పక్షి, మనం గతంలో ఎన్నో స్టోరీస్ విన్నాం, గింజలు వేసి కట్టేస్తే ఆ గింజలకి అలవాటు పడింది, ఆహారాన్ని వెతుక్కోవటం కానీ తను ఎగరటం కూడా మర్చిపోయింది అన్నట్లుగా వాళ్ళు ఏదైనా సరే హక్కుల్ని అడగటం, వాళ్ళ హక్కుల్ని వినియోగించుకోవటంలో వాళ్ళు వెనకంజలో ఉన్నారు. అలా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అవినాష్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున కొత్తగా వచ్చిన ఈ కొత్త పిచ్చోడు పొద్దెరగని వ్యక్తి. అదే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే పులివెందుల్లో 31 ఏళ్ళుగా ఎక్కడ కూడా పూర్తిగా ఏకగ్రీవాలే చూసుకుంటూ వస్తున్నాం. నిజంగా ఏకగ్రీవంగా జరిగితే, నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏకగ్రీవం జరిగితే 31 ఏళ్ళ నుంచి అదే కుటుంబానికి సంబంధించి వాళ్ళు మద్దతు పలికితే ఇప్పుడు ఎందుకని ఇంత భయపడుతున్నారు? ఎందుకని వీళ్ళు ఇంత మనం చూస్తున్నాం అవినాష్ గతంలో లేని మాటలన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అదే అవినాష్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల కోసం బయటకు వచ్చినటువంటి దాఖలాలు మనం చూడాలి. కానీ ఎందుకు ఫస్ట్ టైం ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏదైతే ఇంట్లో కాకుండా స్క్రీన్ ముందు కనిపిస్తున్నాడు, నిరసనలు చేస్తున్నాడు, దీక్షలు చేస్తున్నాడు, ఏవే చేస్తున్నాడు? ఎందుకు ఈ వారం రోజునే ప్రజాస్వామ్యం మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? నిజంగా 30 ఏళ్ళ నుంచి లేనటువంటి ఒక ఏకగ్రీవం మీద ఉన్నటువంటి నమ్మకం ఇప్పుడు ఎందుకు పోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి వాళ్ళ భయం. ఒకరు వచ్చారు, ఆ మిర్చిలో ఒక డైలాగ్ ఉండిద్ది, ఒకడు ఉన్నాడు ఒకడు వచ్చాడు మీ సంగతి తేలుస్తాడు అన్నట్లుగా రాష్ట్రంలో ఒకడు వచ్చాడు. మరి వచ్చిన తర్వాత వీళ్ళ పాపం పండింది, ప్రజలే వీళ్ళని బాయ్కాట్ చేసి పక్కన పడేశారు. మరి చూస్తే ఇక్కడ పులివెందుల్లో ఏం జరుగుతుందంటే ఈ రోజున వీళ్ళు ఎందుకు భయపడుతున్నాడు అవినాష్ రెడ్డి? ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మరి సునీత గారు నిన్న బహిరంగ లేఖ రాసిన దాని గురించి చాలామంది రియాక్ట్ అయ్యారు. మరి ప్రజల్లో కూడా మరి మానవత్వం ఉంది, మేము చాటుకుంటాము ఖచ్చితంగా, మరి ఈ రోజున సునీత వైపు నిలబడతామని రేపు ప్రజలే ముందుకొచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి రాబోతుంది. అందుకనే ఈ భయం. అంటే ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు రేపు ఇన్ని జైలు గేట్ లోపలికి నెట్టరని చెప్పి లేదా దాని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నెడతారు. కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం రావటం వీళ్ళకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు, భయపడ్డాడు ఏం జరుగుతుంది, మరి నెక్స్ట్ జరగబోయేది ఏంటి. ఆల్రెడీ ఈ రోజున చూసాం ఏ విధంగా జీపెక్కి ఇచ్చారో, కింద పడి గిలగిల ఎలా కొట్టుకున్నాడో. అస్సలు ఒక్క క్షణం హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అవినాష్ రెడ్డికి. ఏంటి అంటే ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. తర్వాత తెలిసింది తీరుగా కాదులే ఇదేదో అని చెప్పేసి వెంటనే పంపిస్తారని వచ్చాడు అనుకోండి. మరి నిజంగా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అవినాష్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి మాట్లాడుతున్నాడు, దానికి కారణం నెక్స్ట్ జరగబోయేది. తను ఇంకా లోపలికి వెళ్తానే ఉన్న భయంతోనే ఇదంతా కూడా. ప్రజల్లో చైతన్యం వస్తే, మరి గతంలో మనం ఎన్నోసార్లు అనుకున్నాం టీడీపీ పార్టీ స్థాపించబడిన తర్వాతే ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళకంటూ కొన్ని ఇదిగో మీరు ఇలాంటి అభివృద్ధి అడగవచ్చు, లేకపోతే మీకు కావాల్సినవి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు అనేది
ఆ క్వశ్చన్ చేసే తత్వాన్ని ఎన్టీ రామారావు గారు నేర్పించారు. మరి ఈ రోజున అక్కడ కూడా అది కరువైంది కాబట్టి ఈ రోజున చూసాం జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏం జరిగింది అనేది. మరి ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తే ఏం జరిగింది? అభివృద్ధి కోరుకుంటారు. గతంలో వీళ్ళు అభివృద్ధి చేయలేదు, కోట్లాది రూపాయలు కొట్టేస్తారు. ఆ తర్వాత బాబాయ్ హత్య కేసు, ఇంకా తవ్వే కొద్ది మద్యం కుంభకోణంలో కూడా ఉన్నారు ఈ మహానుభావులు. అన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళు వెళ్ళటం అయితే ఖాయమే, కానీ కాకపోతే ఆ వెళ్లకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలోనే అవినాష్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. సో చూద్దాం, మొత్తానికి పులివెందుల్లో దాదాపు 31 ఏళ్ల తర్వాత నిజంగా ఇది ఏకగ్రీవం అయితే ఇంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంత భయపడుతున్నారంటే గతంలో జరిగిందంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే జరగలేదని అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.